కన్వీనర్ అయినటువంటి మెదక్ పార్లమెంట్ కన్వీనర్ అయినటువంటి మా సోదరులు జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మెదక్కి సంబంధించినటువంటి పట్టణాలకు సంబంధించినటువంటి సోదరులు తమ్ముడు కలీం మరియు మిగతా సోదరులందరినీ కూడా ఇవాళ యాక్చువల్గా మేము ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ వాలంటరీ మీటింగ్ పెట్టుకొని మీడియాని అడ్రస్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. సో మాకు సహకరిస్తున్నటువంటి మీడియా సోదరులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయాల నేపథ్యంలో ఇవాళ ఒక పెద్ద చర్చ జరుగుతుంది. బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ, మోదీ వర్సెస్ కేజ్రీవాల్. సో ఇవాళ మోదీని ధీటుగా ఎదుర్కొనేటువంటి దాంట్లో ఏకైక నాయకులు అవినీతి మచ్చలేనటువంటి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసమే తన జీవితము త్యాగము తను చావడానికైనా సిద్ధము తప్ప అవినీతి చేసేవాడిని ఓర్చుకోను, అవినీతి కోరలను పీకేయడమే లక్ష్యంగా రాజకీయాల కన్నా ముందుగానే అవినీతి పైన పోరాటం చేసి ప్రజల మధ్యకు వచ్చినటువంటి కేజ్రీవాల్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్వపడుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఇవాళ బురదలోనే అవినీతి కంపులోనే ఉన్నాయన్నమాట ముమ్మాటికి వాస్తవం. ఏ మచ్చ లేకుండా ఈ దేశంలో అందరం పార్టీలకు మతాలకు కులాలకు అతీతంగా ఆరాధించేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఐడియాలజీ పార్టీ ఐడియాలజీగా కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని మనసా వాచా కర్మేన ఇవాళ సక్సెస్గా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి దాంట్లో కేజ్రీవాల్ గారు హీరోగా నిలిచినారన్నది ముమ్మాటికి వాస్తవం. అది ఓర్చుకోలేనటువంటి భారతీయ జనతా పార్టీ దేశంలో మేము దాదాపుగా అంటే 29 రాష్ట్రాలు ఉంటే ఇప్పటికి మేము ఒక 20 రాష్ట్రాలలో మా కాషాయాన్ని కబలించేశాము. ఇక అంతటా మా పప్పులు ఉడుకుతున్నాయి, కానీ దేశం నడిబొట్టు అయినటువంటి దేశ రాజధాని ఢిల్లీలో మా పప్పులు ఉడుకుతలేవు. కాబట్టి ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీని కూలదొయ్యాలన్నటువంటి ఒక కుటిల రాజకీయం కోసం తెరలేపిందన్నది వాస్తవం. దేశవ్యాప్తంగా 2017లో గోవా, 19లో కర్ణాటక, అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, ఈ మధ్య కాలంలోనే మన పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో ఒక ఏక్నాథ్ షిండేని సృష్టించి ఇవాళ దేశాన్ని అల్లకల్లోలకి గురి చేస్తున్నటువంటి మాట ముమ్మాటికి వాస్తవం. ఏ పార్టీ బీఫామ్ పైన గెలుస్తామో, ప్రజలు ఏ పార్టీకి అయితే పట్టం కడతారో ఆ పార్టీయే ప్రజలకి ఇచ్చినటువంటి మ్యాండేట్ని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత గెలిచిన నాయకుడికి ఉంది. వాళ్ళు పని చేసే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజలకు ఉంది. ఇక్కడ ప్రజలు ఎన్నుకుంటారు, తను నాయకుడు అవుతాడు, కానీ ప్రభుత్వం మాత్రం ఏర్పాటు చేసే దాంట్లో కీలక పాత్ర మాత్రం కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ ఈ దేశానికి శనిగా ఉన్నటువంటి మోడీ, అమిత్ షా, వీళ్ళిద్దరూ ఏ పార్టీ అధికారంలో ఉండాలంటే ఆ పార్టీ అధికారంలో ఉంటుంది, ఏ పార్టీని కూలదొయ్యాలంటే ఆ పార్టీని కూలదొయ్యాలి. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. నయాన భయాన వాళ్ళకు ఉన్నటువంటి లూపులను ఉపయోగించుకొని ఇవాళ ప్రభుత్వాలని కూలదొయ్యాలన్నటువంటి పనిగా పెట్టుకుంది. ప్రభుత్వాలను కూలదొయ్యాలి అంటే ఇవాళ ఎవరైనా కూడా ఎలా జరుగుతుంది రాజకీయాల్లో అంటే, నీవు నాకు ఏమిస్తావు, నేను నీ దగ్గరికి వస్తాను. అదే నేపథ్యంలోనే ఇవాళ భారతీయ జనతా పార్టీ దాదాపుగా ఈ 8 సంవత్సరాల కాలంలో 277 మంది ఎమ్మెల్యేలని కొనుగోలు చేసినారు. 277 ఎమ్మెల్యేలు అంటే ఒకరికి 20 కోట్ల రూపాయలాగా లెక్క చేస్తే దాదాపు 5,500 కోట్ల రూపాయలు. 4 రోజుల క్రితం మీరు చూసారు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కోసం, మా ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం మా మనీష్ సిసోడియా గారిని మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాం, ఆమ్ ఆద్మీ పార్టీని 2 ముక్కలుగా చేయి, ఒక్కొక్క ఎమ్మెల్యేని 20 కోట్లకు మేము కొనుగోలు చేస్తాం అని బేరసారాలకు దిగితే, అట్లా 20 మందికి అంటే దాదాపుగా అవి ఒక 800 కోట్ల రూపాయలు. అంటే 5,500
800 కోట్ల రూపాయలు కలిస్తే 6,300 కోట్ల రూపాయలకు ఇవాళ ఎమ్మెల్యేని కొనుగోలు చేయబోతున్నారు అన్నది మనకు కనబడుతున్నటువంటి ఫిగర్. మరి వీళ్ళకి డబ్బులు ఎక్కడికి? భారతీయ జనతా పార్టీకి 6,300 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ డబ్బులు మీరు మీ యొక్క దోస్తుల నుంచి మీకు డొనేట్ చేయబడ్డాయా, లేదంటే వివిధ కంపెనీలో ఉన్నటువంటి లూపుల ద్వారా మీ పైన ఈడీ, ఈసీ, సిబిఐ మీ పైన పురుగొలుపుతామంటే వాళ్ళ లంచాల కింద మీకు డబ్బులు ఇచ్చిన్నారా? బడా పారిశ్రామికవేత్తల నుంచి మీకు వచ్చిన్నాయా? ఏ రకంగా ఈ డబ్బులు వచ్చినాయో చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ బీజేపీ పైన ఉన్నది. ఇంత దరిద్రంగా పాలన కొనసాగిస్తున్నటువంటి లోటస్, వృధలో పుట్టినటువంటి లోటస్ లక్ష్మీదేవి దగ్గరికి చేరితే దానికి ఆ పవిత్రత చేకూరుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ గుర్తుగా చేరి ఇవాళ దానికే కలంకం తెచ్చేటువంటి పరిస్థితుల్లో పాలన కొనసాగుతుందంటే ఇది సిగ్గు చేకూరు. పేరుకు మాత్రం భారతీయ జనతా పార్టీ అంటే సంస్కృతులకి మేమే పేటెంట్ రైట్ అని చెప్పుకుంటారు. ఇదే మీ సంస్కృతి అని అడుగుతున్నారు. కొనుగోలు చేయడం సంస్కృతియా? ప్రభుత్వాలను కూలదోడడం మీ సంస్కృతియా? ఇంకొక విషయం, మనీష్ సిసోడియా గారు చేసినటువంటి తప్పేది అంటే ఒక అక్కసు మీలో కనబడుతున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా ప్రజలు కేజ్రీవాల్ గారిని ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారంటే ముఖ్య కారణం రెండే రెండు. విద్యా వైద్యాన్ని, క్వాలిటేటివ్ అయినటువంటి విద్యా వైద్యాన్ని ఇవాళ అందరికీ అందిస్తున్నారు. ఒక జడ్జి బిడ్డ అయినా, మంత్రి బిడ్డ అయినా, గవర్నర్ బిడ్డ అయినా, రాష్ట్రపతి బిడ్డ అయినా, కార్మికుని బిడ్డ అయినా, కూలి పని చేసుకునేటువంటి కర్షకుని బిడ్డ అయినా కూడా ఒకటే బల్లో ఢిల్లీలో చదువుతున్నారు. ఈ ఈక్వాలిటీని తీసుకొచ్చినందుకే మా మీద అక్కసామీకి అడుగుతున్నాం. ఇది దేశవ్యాప్తంగా కావాలని కోరుకోవడమే మేము చేసిన తప్ప అని అడుగుతున్నాం. ఇది ఇవ్వలేని దద్దమ్మలు మీరు, చేతగాని దుర్మార్గులు మీరు, చదువురాని సన్యాసులను, రౌడీలను, కబ్జాకోరులను, గుండాయిజం చేసేటువంటి వాళ్ళను మీ పార్టీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీరు. మరి కేజ్రీవాల్ ఏం చేసిండు? దేశవ్యాప్తంగా ఒక ఎడ్యుకేటెడ్ గా పే బ్యాక్ టు ద సొసైటీ అనుకున్నటువంటి వాళ్ళని, ఒక ఐడియాలజీలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ సైనికులుగా తయారు చేస్తున్నాడు. ఎడ్యుకేటెడ్స్, ఈ సమాజానికి సేవ చేయాలనుకున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ ని ఆమ్ ఆద్మీ పార్టీ, ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ ప్లాట్ఫామ్, ఇట్ ఈస్ ఏ పొలిటికల్ రిఫార్మర్. పొలిటికల్ రిఫార్మర్, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అందరూ డబ్బులతోనే రాజకీయం చేస్తామనుకున్నటువంటి వాళ్ళకి డబ్బు కాదు, ప్రజలకి మంచి చేయడము, వచ్చిన పవర్ని తిరిగి ప్రజలకు ఇవ్వడము, ప్రజలకి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగంలోని సంక్షేమాన్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కేజ్రీవాల్ పూనుకొని ముందుకు వెళ్తే ఆ అక్కసుతోటి మేమంతా చెడ్డ వల్ల మాకు బురద ఉంది, మాకు కంపు ఉంది, మీరు కూడా కంపులోనే ఉండాలని, మీరు మంచి ఎందుకుంటారు అన్న ఒక అక్కసుతోన మమ్మల్ని బట్టగాల్చి మీద వేసి నువ్వు బురద కడుక్కోనంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అడుగుతున్నాను. సమాజంలో ఎవరో ఒకరు 10 మందిలో ఒకడు మంచివాడు ఉన్నప్పుడు వాడిని మంచివాడిని బతకనేయండి. ఈ 9 మంది కలిసి వాడిని కూడా ఎందుకు చెడ్డవాడిని చేస్తున్నారని అడుగుతున్నాను. ఇది సరి అయిన పద్ధతి కాదు. దేశం అభివృద్ధి చెందాల్సిన పరిస్థితుల్లో ఇవాళ గ్లోబల్ సొసైటీలో దేశం నెంబర్ 1 కావాలని చెప్పేసి కేజ్రీవాల్ పూనుకొని మేక్ ఇన్ ఇండియా నెంబర్ 1 కావాలి అన్నటువంటి తను ఇవాళ దేశవ్యాప్తంగా 130 కోట్ల ప్రజలు అనుసంధానం చేయడం కోసం 95100100 ఒక నెంబర్ని ఇచ్చి మీరందరూ కూడా ఈ యొక్క యుద్ధంలో మీరు చేరండి సైనికులుగా అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. 95100100 ఇవి వదిలేసి పర్టికులర్గా ఇంకొక విషయం ఈ సందర్భంగా గుర్తు చేయాలి. పారిశ్రామికవేత్తలకు, దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు దాదాపుగా 10,72 కోట్ల రూపాయల ఆర్థిక నేరగాలకు రుణమాఫీ, బ్యాంకులను కుల్లదోసిన వారికి రుణమాఫీ. ఇది ఎక్కడి న్యాయం? దేశంలో ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయాలంటే మాత్రం నిర్మలా సీతారామన్ దగ్గర
మేము రుణమాఫీ ఎందుకు చేస్తామని చెప్తారా అమ్మ? 80% రైతులున్నారు ఈ దేశంలో. ఆ రైతులకు రుణమాఫీ చేయడం చేత కాదు మీకు, కానీ వీళ్ళు ఏ పడుతుందని చెప్పేసి వీళ్ళకి రుణమాఫీ చేయడానికి ఒప్పుకున్నారు. దీనిలో టిట్ ఫర్ టాట్ లాగా మీ దగ్గర మీరు చేసింది ఏంటి? వీళ్ళు పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసినట్లయితే మీ పార్టీకి చెక్కు రూపేణా వాళ్ళగా చెక్కు ద్వారా పార్టీకి డొనేషన్ ఇచ్చిరన్నది ముమ్మాటికి వాస్తవం. తప్పు చేసిన వాడి దగ్గర నుంచి నువ్వు డొనేషన్ తీసుకున్నావు అని అంటే నువ్వు తప్పు చేసినట్టే కదా అర్థము. సో ఈ డబ్బుల ద్వారానే ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలోనే అత్యధిక ధనవంతుల పార్టీ. పెద్ద బిల్డింగ్ మీరు ఒకవేళ మీరు పోయి చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆఫీస్ చూస్తే ఓ స్టార్ హోటల్ లాగా ఉంటుంది. మరి దేశ ప్రజలకు ఉన్నటువంటి ఇల్లు ఏమైనా ఇల్లు ఉన్నాయా? నివసించడానికి ఇప్పటి వరకు ఇల్లు లేదు. చదువుకుందామంటే పాఠశాల లేదు. ఉపాధి కావాలంటే ఉపాధి ఇచ్చింది లేదు ఇప్పటి వరకు. మీరు కరెంటు మినిమం ఇంకా కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి ఈ దేశంలో. ఇది మీరు ఇచ్చినటువంటి ప్రగతి. వీటన్నింటి ద్వారా వీటన్నింటి పర్యవసానంగా సో ప్రజలు కష్టాన్ని వాళ్ళ రక్తాన్ని సొమ్ము చేసి ట్యాక్స్ కడితే ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బులను ఇలాంటి బడాబాబులకు మీ దోస్తులకు మీరు రుణమాఫీ చేయడం ద్వారా ఈ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిందన్నది ముమ్మాటికి వాస్తవం. ద్రవ్యోల్బణం పెరగడం ద్వారా ఆటోమేటిక్గా నిత్యావసర వస్తువులు మీరు కంట్రోల్ చేయలేకపోయినారు కాబట్టి ద్రవ్యోల్బణం పెరిగింది. ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు 2014లో మీరు అధికారంలోకి రాకముందుకు 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ఇవాళ 110 రూపాయలకు చేరింది. డీజిల్ 50 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ ఇవాళ 96 రూపాయలకు చేరింది. గ్యాస్ బండ ధర 2014లో 410 రూపాయలు ఉంటే ఇవాళ 1105 రూపాయలకు చేరింది. నిత్యావసర వస్తువులు పాలు, పెరుగు, పప్పు, ఉప్పు, బెల్లము ఏది కొనాలన్నా కూడా ఇవాళ ముందు ఉన్న రేట్లకు ఇవాళ 4 రెట్లు పెరిగింది. 4 రెట్లు పెరిగింది అని అంటే మరి నేను ఎట్లా బతకాలని అడుగుతున్నాను. మా జర్నలిస్టు సోదరులకు జీతాలు రావు, మరి వాళ్ళు ఎట్లా బతకాలి? ఇవాళ వాళ్ళ జీవితం ఎట్లా కొనసాగాలి? యాజమాన్యాలను మీరు ఒత్తిడి చేసి మీరు ప్రతిపక్షాల గొంతులు నొక్కండి అని చెప్తున్నారు. మరి వాళ్ళకు మేనేజ్మెంట్ ఎక్కడి నుంచి జీతాలు ఇవ్వాలి? ఇలాంటి దౌర్బాజు పనులు మీరు చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఇవాళ మీ పట్ల అసహనంతో ఉన్నారు. బీజేపీ హటావో దేశ్కి బచావో అంటున్నారు. ఇంకో విషయం అడుగుతాను ఈ సందర్భంగా. నరేంద్ర మోదీ 2014లో ఈసీ, ఈడీ, సిబిఐలని 2014లో ఆనాడున్నటువంటి యూపీఏ గవర్నమెంట్ పైన కక్షపూరితంగా ఇవి మా పైన ఉసిగొలుపుతున్నాయని చెప్పేసి ఆ రోజు మాట్లాడాను. మరి ఇవాళ నువ్వు కక్షపూరితంగా ఇవన్నీ చేస్తున్నామని అడుగుతున్నాను. అంతే కదా అర్థం? నువ్వు కూడా అదే మార్గంలో వెళ్తున్నట్టే కదా అర్థం. ఇవాళ నయానా భయానా నువ్వు చెప్పినట్టు నీకు జీ హుజూర్ అంటే అన్ని బాగానే 2014 అంటే యూపీఏ హయాంలో 120 ఈడీ కేసులుంటే ఇవాళ 22,000 ఈడీ కేసులు ఉన్నాయి దేశంలో. అంటే అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఈ వ్యవస్థ నాశనం చేయబడుతున్నది, ఎంత దారుణంగా ప్రజలని మనుగల్లో లేకుండా మీరు చేస్తున్నారు అన్నది. మీరు వచ్చినాక మీరు చేసినటువంటి తుగ్లక్ పనుల వల్ల ఇవాళ కామన్ మ్యాన్ బతికే పరిస్థితి లేదు. మినిమం మనీ మొబిలైజేషన్ అన్నది ఇవాళ మార్కెట్లో లేదు. బిజినెస్ చేసుకొని బతుకుదాం అనుకున్నటువంటి వాడికి మినిమం అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు కరోనా నేపథ్యంలో కోల్పోలు ప్రజలు ఇంకా ఆదంలోనే ఉన్నారు. మీ ఆత్మనిర్భర్ చెప్పినటువంటి 1,20,000 కోట్ల రూపాయలు ఎవరికి నిర్మూలన చేసిందని అడుగుతున్నాను. జర్నలిస్టు సోదరులకు ఆ రోజు కరోనా సమయంలో వాళ్ళకి కరోనా టైంలో కరోనా బారిన పడితే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలి, క్లెయిమ్ చేయాలని చెప్పేసి మేము అడిగినాం. ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా? జర్నలిస్టు సోదరులు ప్రతి దగ్గర ఒక ప్రజాప్రతినిధి ఎంత తిరుగుతాడో జర్నలిస్టు సోదరులు కూడా అంతేగానే తిరుగుతాడు. మేము చేసిన పని ప్రజలకు చూపించాలంటే తను తిరిగేటువంటి పరిస్థితి. మరి తనకెందుకు ఆ రోజు కరోనా ఫ్రంట్ వారిగా మీరు చేర్చలేదని అడుగుతున్నాను. కాబట్టి ఈ దేశం పెను ప్రమాదంలో ఉన్నది. దేశం ప్రమాదంలో ఉన్నది. మోదీ, అమిత్ షా అనేటువంటి ఒక ఇద్దరు వాళ్ళని ఏ పేరుతో పిలవాలో కూడా నాకు తెలియట్లేదు. ఈ వ్యక్తులనే గుజరాత్లో వీళ్ళు చేసినటువంటి దానికి ఆ రోజు కోర్టు గుజరాత్ని వదిలేసి వెళ్ళిపోమని చెప్పేసి అడిగింది.
మరి ఇలాంటి ఆయన ఒక ఆయన హోంమంత్రి, ఇంకొక ఆయన ప్రధానమంత్రి. మేము ఒక్కటే అడుగుతున్నాం, ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఇంత అక్కసు మీరు తేల్చుకోవడానికి మెయిన్ కారణం, రేపు గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవబోతున్నారు. గుజరాత్లో నీ యొక్క ఎడ్యుకేషన్ సిస్టాన్ని బట్టలిప్పి ఆమ్ ఆద్మీ పార్టీ మా మనీష్ సిసోడియా గారు చూపించారు. నువ్వు ఆ రోజు ప్రధానమంత్రి కావడానికి ముందు గుజరాత్ అనేది బిగ్ మోడల్, ఈ మోడల్ దేశానికి కావాలంటే మీరు నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా చేశారు. నా ఢిల్లీకి రా, నా ఎడ్యుకేషన్ సిస్టమ్ చూడు, నీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉందో అని చెప్పేసి సవాల్ ఇస్తున్నాడు. మనీష్ సిసోడియా గారు 118 దేశాలు ఎడ్యుకేషన్కి సమ్మిట్లో ఇన్వైట్ చేస్తే భారతదేశం తరపు నుంచి మనీష్ సిసోడియా గారు వెళ్ళారు. దేశం యొక్క గొప్పతనాన్ని, దేశం యొక్క గౌరవాన్ని విదేశాలలో నెంబర్ 1 పొజిషన్లో ఉంచాడు ఎడ్యుకేషన్ సిస్టమ్. దట్ క్రెడిట్ గోస్ టు మనీష్ సిసోడియా అండ్ కేజ్రీవాల్ జీ. దట్ ఈస్ ఆమ్ ఆద్మీ పార్టీ. అలాంటి వ్యక్తిని ఇవాళ మీరు భారతరత్న ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అతను అవమానించే విధంగా ఇవాళ మీరు అతని పైన ఈడీని ఉసిగొలుపుతూ మీరు వెతికితే మీకు దొరికింది ఏమీ లేదు, 2 స్వెటర్లు 2 మఫ్లర్లు తప్ప. కానీ బురద రాశి మీద వేసేసి నువ్వు కడుపు అని చెప్పడం మాత్రం సరైన పద్ధతి కాదు అని మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇంకొక విషయం, ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్లో ఇల్లీగల్ కల్తీ లిక్కర్కి సంబంధించినటువంటి దాన్ని కూడా బయట పెట్టింది. బీజేపీ వాళ్ళు ఇది చేస్తున్నారని చెప్పేసి బయట పెట్టింది. దాని కారణంగా 50 మంది చనిపోతే కేజ్రీవాల్ గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించి నేనుండనని చెప్పేసి వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని కల్పించినాడు. ఇవన్నీ అక్కసుతోనే, ఈ అన్నిటి అక్కసుతోనే మా ఇలాకాకి బీటలు వాడతాయన్నటువంటి భయంతోనే ఇవాళ మా పైన దాడులకు, మా పైన ఈసీ సిబిఐని ఉసిగొలుపుతూ మీ పార్టీ అనుబంధ సంఘాలుగా వీటిని ఫీల్ అవుతున్నారు. పార్టీలకి అన్నిటికీ అనుబంధ సంఘాలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాలు కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంఘాలుగా ఇవాళ ఈడీ, ఈసీ, సిబిఐ పనిచేస్తుంది. సిగ్గుచేటు అటానమస్ బాడీగా పనిచేయాల్సినటువంటివి ఇవాళ మీ స్వార్థం కోసం వీటిని ఉపయోగించుకుంటున్నారు. నిజంగానే నరేంద్ర మోదీ చిత్తశుద్ధిని చాటుకోవాలంటే ఒకటే అడుగుతున్నాం. ఆ రోజు మీరు బుందేల్ఖండ్లో ఎక్స్ప్రెస్ వే ఓపెనింగ్ చేశారు కదా, ఆ ఎక్స్ప్రెస్ వే ఓపెనింగ్ చేసిన వితిన్ 5 డేస్లోనే అది కూలిపోయింది. ఈ రోజు వరకు అతని పైన ఎలాంటి ఎంక్వైరీ లేదు. అతని పైన ఈడీ, సిబిఐని ఇమ్మీడియట్గా ఎంక్వైరీ కోరుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ. మీరు ఎంక్వైరీ చెయ్యండి, ఎంక్వైరీ పెట్టి మీరు చిత్తశుద్ధిని చాటుకోండి. గుజరాత్ ఎలక్షన్లకి ముందుగానే అతని పైన మీరు ఎంక్వైరీ వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎంక్వైరీ చేయకపోగా అతనికి ఇంకా కొత్త ప్రాజెక్టులు కట్టబెట్టించింది. ఇది మీకున్నటువంటి చిత్తశుద్ధి. ఎవరు అవినీతి పరులు అర్థమవుతున్నారు దీన్ని బట్టి. భారతీయ జనతా పార్టీ ఇంకోటి కూడా అడుగుతున్నాను, అమిత్ షా కొడుకు జైషా అనేటువంటి వ్యక్తి 1 సంవత్సరం క్రితం తన యొక్క ఆదాయము 1600 రెట్లు పెరిగిందని చెప్పేసి ఇచ్చారు దొల్ల కంపెనీల ద్వారా. మరి అది ఏమైందని అడుగుతున్నాను. మీ దగ్గర వ్యవస్థ అంతా మీ చేతిలో ఉంది కదా. జైషా చేసినటువంటి ద్వారా అతని సామాన్యంగా నా యొక్క ఆస్తి పెరుగుతలేదు. మరి జైషా యొక్క ఆస్తి 1600 రెట్లు ఎట్లా పెరిగిందో ఇవాళ భారతీయ జనతా పార్టీ చెప్పాలి. మీ వితిన్ పార్టీలో, మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళపైన ఎంక్వైరీ చేసి మీ చిత్తశుద్ధిని చాటుకోండి. నీ పార్టీలో ఎక్కడా కూడా అవినీతి లేనట్టుగా, ఎవరు కూడా దుర్మార్గులుగా లేనట్టుగా, ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నారని చెప్పి కక్షపూరితంగా మా పైన చేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఎప్పటికైనా కూడా సత్యం అన్నది జయిస్తుందన్నది ఆమ్ ఆద్మీ పార్టీ గ్రహించినటువంటి విషయం. ఇవాళ గాంధీ రాజ్ఘాట్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ మా ఎమ్మెల్యేలను మీరు కొనుగోలు చేస్తానని చెప్పినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రదర్శనకి పిలిచినప్పుడు వాళ్ళందరూ వచ్చి మేము మీతోనే ఉన్నాం, హమ్ ఆప్కే సాథ్ హై, డరో మత్ అని కేజ్రీవాల్ గారికి చెప్పి ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేసే దిశగా కేజ్రీవాల్ గారు ముందుకెళ్తున్నారు. ఇది తెలంగాణలో కూడా రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అవినీతి కంపుతో ఉన్నటువంటి పార్టీలను అన్నింటినీ కూడా ఎండగట్టడమే, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడమే, హెల్త్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని డెవలప్మెంట్ చేయడమే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క లక్ష్యంగా ముందుకెళ్తుందని తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీని
అసలు అది పార్టీగానే రికగ్నైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు నా దృష్టిలో. మతాన్ని కులాన్ని రెచ్చగొట్టి దేశాన్ని రెండుగా విడగొట్టాలని చెప్పేసి మీరు చేసేటువంటి మీకు నిన్న 2 రోజుల క్రితం గోషామహల్ ఎమ్మెల్యేని రాజాసింగ్ గారిని పార్టీ సస్పెండ్ చేసింది కదా. ఇవాళ అసలు ఈ దేశం నుంచి బీజేపీని సస్పెండ్ చేయాలంట నేనైతే. ఎందుకు అనంటే ఒక మతానికి మాత్రమే ఒక రాజకీయ నాయకుడు అనుబంధంగా పనిచేస్తే అది రాజకీయ పార్టీ కాదని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సబ్బండ వర్గాలను సబ్బండ జాతులను ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి బంధుప్రీతి లేకుండా అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రులైనటువంటి వాళ్ళు ప్రధానమంత్రులైనటువంటి వాళ్ళు పార్టీలను కొనసాగిస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఆ రకమైనటువంటి రాజకీయాలు చేసినప్పుడు ఆ పార్టీ రాజకీయ పార్టీయే కాదు నా దృష్టి, అదొక మతతత్వ పార్టీగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇవాళ వాళ్ళ చేతిలోనే ఉన్నది కాబట్టి మాలాంటి వాళ్ళ మేము కంప్లైంట్ ఇచ్చినా ఉంటే చెల్లెప తన పైన ఏదో మైనింగ్ కేసు ఏదో జరిగింది, తనకి తానేదో తీసుకున్నాడని చెప్పేసి ఈసీ అతనికి నోటీసులు ఇచ్చింది. ఆయన ఎమ్మెల్యేలందరూ తీసుకెళ్లి క్యాంపులో పెట్టుకున్నాడు. అంటే దేశం ఎట్టుపోతున్నారు. ఎక్కడ ఏ ప్రభుత్వాన్ని కూలదొయ్యాలంటే పనిలో మీరు పడుతున్నారంటే ఎంత సిగ్గు చేయటండి. రాజ్యాంగాన్ని గౌరవిస్తలేరు, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తలేరు, ఓటుకు గౌరవిస్తలేరు. మరి మీరు ఎట్లా ప్రజాప్రతినిధులు ఈ దేశాన్ని మీరు ఎట్లా కాపాడతారు, మీరు ఎట్లా దేశభక్తులు అవుతారని అడుగుతున్నారు. దేశభక్తి పేరుతోటి దేశ ప్రజల్ని మోసం చేస్తున్నారు, దేశ ముసుగుల ప్రజల్ని మోసం చేస్తున్నారు. మీరు ఈ దేశానికి సరైన వాళ్ళు కాదు, ఈ దేశాన్ని పాలించడం మీ చేత కాదు. మీ వల్ల ఈ దేశం దాదాపుగా 45 సంవత్సరాలు వెనక్కెళ్ళింది. చివరిగా ఒకటే చెప్పి ముగిస్తాం. నరేంద్ర మోడీ గారికి ఏ మాత్రమైన చిత్తశుద్ధి ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ లాగా ఢిల్లీ లాంటి స్కూల్ను ఒక్క స్కూల్ను ఈ దేశవ్యాప్తంగా ఒక స్కూల్ను ఏర్పాటు చేసి మీ యొక్క చిత్తశుద్ధిని చాటు. అది చేత కాదు. మంచి విద్య చెప్తే వాడు విజ్ఞానవంతుడు అవుతాడు, నిన్ను ప్రశ్నిస్తాడు. నీకు ప్రశ్నించే వాళ్ళు అవసరం లేదు. కాబట్టి దేశ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా ఒక్కటే వింటే చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తుంది. ఈ దేశాన్ని కాపాడుకుందాం. ఈ పార్టీలు మనకొద్దు. మతాన్ని కులాన్ని రెచ్చగొట్టి ప్రజల్ని బతకలేనిటువంటి స్థితికి తీసుకెళ్లేటువంటి పార్టీలు మనకొద్దు. సామాన్య ప్రజలు బతికేటువంటి నీతిగా నిజాయితీగా ప్రతి పైసను అకౌంటబిలిటీగా ట్రాన్స్పరెంట్గా పాలన కొనసాగించే వాడి వైపుకి మీరు మొగ్గు చూపాలని, ఎలక్షన్ సమయంలో ఇచ్చేటువంటి వాటికి ఆశపడకుండా అటువైపుకి మొగ్గు చూపకుండా నీతిగా నిజాయితీగా మీ ఓటును వేసి మీ గౌరవాన్ని కాపాడుకొని ఓటు విలువను కాపాడండి అని మాత్రం ప్రజలకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మునుగోడులో ఎలక్షన్లకి చాలా తయారవుతున్నారు కదా, పార్టీ రిజైన్ చేసేసి ఈ విధంగా కొనుగోలు చేసేటువంటి వాడు ఏం చేస్తాడు రేపు మీకు అని అడుగుతున్నాను. మునుగోడులో రాజగోపాల్ అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని రిజైన్ చేసి భారతీయ జనతా పార్టీ ధీటైన పార్టీ, బలమైన పార్టీ అంటే ఆయన కూడా ఒక పారిశ్రామికవేత్తనే కదా, ఆయనకు కూడా ప్రాజెక్ట్ వచ్చింది కదా, అందుకే బీజేపీలో చేరినాడు. మరి ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తుందని అడుగుతున్నాను. ఒక ఆయననేమో గెలిపిస్తే కాంగ్రెస్లో గెలిపిస్తే పార్టీ మారిపోతున్నారు, బీజేపీ వాళ్ళకి వేస్తేనేమో ఈ రకంగా అమ్ముడు పోయి దాసోహంలో కొనుగోలు చేయబడుతున్నారు. మరి అందుకనే ప్రజలు ప్రత్యామ్నాయంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. నీతి నిజాయితీ నిస్వార్థంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తి ప్రజలు మొగ్గు చూపాలని తెలియజేస్తూ, ఎవరమైనా పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ఇవాళ ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై భారత్. కాలంలో IIITలో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఒక బాబు చనిపోవడం, ఇంకొక బాబు ఆత్మహత్య చేసుకోవడం, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. బ్రేక్ఫాస్ట్లో కప్పలు, పాములు, అవేంటి వానపాములు, పురుగులు, బొద్దింకలు, ఈ రకమైనటువంటి నాణ్యతలైనటువంటి ఇది కొనసాగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. దీనికోసం మనం తెలంగాణ తెచ్చుకోవాలి. ఇది బంగారు తెలంగాణ కాదు. ఈ రకంగా ఉంటే బంగారు తెలంగాణగా ముందుకెళ్ళదు.
బతుకు తెలంగాణగా, బతికే తెలంగాణగా కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. రెండో విషయం, నియామకాల విషయానికి వచ్చినట్లయితే నియామకాలు మీరు చెప్పినటువంటి పిఆర్సీ నివేదిక 191 పోస్టులు ఇప్పటి వరకు నోటిఫికేషన్ రాలేదు. కేవలం అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి దాంట్లో మీ లెక్క ప్రకారంలో కూడా మీరు ఫిల్ చేయాలి. కేవలం 35,000 ఉద్యోగాలు మాత్రమే రీసెంట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్. గతంలో 131,000 చెప్పినారు. 2 కలిపితే 166,000 అవుతాయి. కేటీఆర్ బ్రదర్ మొన్న 3 days కూడా మీ పర్యవేక్షణ లేదు అన్నది అర్థమవుతుంది. 2017లో ఇచ్చినటువంటి టెండరే మీరు కొనసాగిస్తుంది తప్ప దాన్ని కొత్తది మీరు చేయలేదు. ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని పెంచి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి. అది ఇవ్వకుండా పాత రేట్లోనే మీరు చేసి ఇవ్వమంటే తను ఎక్కడి నుంచి వేసిస్తారు? మిడ్ డే మీల్స్ చేసేటువంటి వాటికి ఇవాళ బిల్లులు లేవు, ఫెసిలిటీస్ లేవు, వసతులు లేవు. ఈ రకమైనటువంటి సమస్యలను మీరు అధిగమించకుండా మీరు ఏమి చేయకుండా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది, బేస్ నేను మీ దగ్గరికి పంపించి మా వాళ్ళని ట్రైన్ చేస్తా, నేర్చుకుంటా అని చెప్పినారు. ఏం నేర్చుకున్నారు? ఇప్పటివరకు ఏం జరగదు. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ బడిలో పిల్లలకి పుస్తకాలు రాలే, యూనిఫామ్ రాలే. ఈ రోజు వరకు కూడా ఆజాన్పుడే కూడా ఇంకా వాళ్ళకి చేయలేదు. మరి 3 నెలల కాలం గడిచిపోయింది. స్కూల్ వ్యవస్థ ఏ విధంగా బాగుపడింది? ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్. బీఆర్ఏలు 20-30 రోజుల నుంచి వాళ్ళు ధర్నాలు, దీక్షలు చేస్తున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? మిమ్మల్ని పెద్ద కోరికలు ఏమి అడుగుతలేరు. పే స్కేల్ ఏమని అడుగుతున్నారు? తప్పేముంది అందులో పే స్కేల్ ఏమంటారు? పంచాయతీరాజ్ సంబంధించినటువంటి వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క ప్రొవిజన్ కంప్లీట్ అండ్ రెగ్యులర్ చేయాలి. అది కూడా ఇంకేం జరగలేదు. సో గ్రామీణ వ్యవస్థ బలపడాల్సినటువంటి దగ్గర బలపడే పరిస్థితుల్లో మీరు చేయట్లేదు. మీ కాన్సన్ట్రేషన్ అంతా రాజకీయం మీదనే ఉన్నది. అందరినీ కొనుగోలు చేయాలనే దానిపైన ఉన్నది. వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే, ఎంపీల వరకు ఈ రాష్ట్రంలో కొనుగోలు చేసినటువంటి దాంట్లో ముఖ్యమంత్రి గారికి నెంబర్ 1 స్థానంలో